నువ్వు ప్రతిరోజు ఇలా ఉండడం కోసమే 41 రోజు చేస్తే, మార్పు కోసం చేస్తే, ఏ వాళ్ళు పట్టిండు నేను కూడా పడితే అయిపోతుంది, తింటే అయిపోతుంది, పంటే అయిపోతుంది, లేస్తే అయిపోతుంది అనుకుంటున్నాం. చూడండి ఈ పదం ఎంత చండాలంగా ఉందండి. ఇగో ఆకలి కాదు ఇక్కడ, కానీ రేపు ఫంక్షన్ ఉంది, తింటే అయిపోతుంది, మేము పాత్రలు తమ్ముకోవాలి, ఇల్లు కడుక్కోవాలా, ఎన్నో పనులు ఉన్నాయి నాకు అని అనేస్తాం. కానీ అది ఎంత దరిద్రమో తెలియదు. తింటే అయిపోతుంది, చేస్తే అయిపోతుంది అని అనకండి, మానేయండి ఆ వర్డ్స్. ఆకలి అయితేనే పని అయిపోతుంది అని, తింటే అయిపోతుంది అని మానేయాలి. 3 సార్లు తింటే రోగి, 3 సార్లు తింటే తొందరగా రోగాలు వస్తాయి. అసలు పనే దిక్కులేదు, అన్నిటికీ కట్కలు వచ్చినాయి. 2 సార్లు తింటే 3 సార్లు తిన్నాము, అరగాక ఉల్లిపోతుంది. భోజనం అరగలేదనుకోండి, లోపల ఏమవుతుంది, మురిగిపోతుంది. అది నీకు రోగం ఇస్తుంది. అందుకని గీతలో 3 సార్లు అద్దంటుండు భోజనం. మేము అరుస్తున్నాం అనుకోండి, మాకు ఆకలి అవుతుంది. 2 సార్లు తింటే భోగి అన్నాడు. మరి గీతలో ఒక్కసారే తినమన్నాడు, యోగి అన్నాడు. యోగివి కావాలంటే ఒక్కసారే తిను అన్నాడు. ఎప్పుడైతే అంటే ఆకలి మిట్ట మధ్యాహ్నం తర్వాత జఠరాగ్ని స్పీడ్ అవుతుంది, అప్పుడు ఆకలి అవుతుంది, అప్పుడు తినమన్నాడు. మరి అప్పటిదాకా ఆకలి కాకుండా ఏం చేయమన్నాడంటే నీ లోపలికి నిన్ను వెళ్ళమన్నాడు గీతలు. చూడండి, ఆకలి కాకుండా ఉండాలంటే నీ లోపలికి నిన్ను వెళ్తే నీకు శక్తి వస్తుంది. ఆ శక్తి ఏం చేస్తుంది, ప్రేగులని కుదించేస్తుంది. అంటే జీర్ణాశయము వేగము తగ్గుతుంది. చూడండి, ధ్యానం చేస్తే మనలోని జఠరాగ్ని జీర్ణ కోశం ఏమవుతుందంటే దాని యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. అది తగ్గిపోయిందనుకో మనకు ఆకలి వేయదు. ఎంత లోపల అద్భుతాలు ఉన్నాయో చూడండి. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మనం శక్తిని తీసుకున్నప్పుడు మన జఠరాగ్ని నెమ్మదిస్తుంది. అందుకని ప్రతిసారి లంకనం చేయండి. 6 రోజులు తినండి, 7వ రోజు కేవలం 24 గంటలు మంచి నీళ్ళతో ఉండండి అని చెప్పింది. సాధ్యమవుతుందా కాదా? ఎప్పుడైతుంది? అనుకుంటే ఎప్పుడైతుంది? అబ్బా మేడం భలే చెప్తుంది, ఉత్త నీళ్ళతోనే ఉంటే అవుతుందా అంటే కాదు. ఒకరితో అయినప్పుడు ఇంకొకరితో కాదా? వాళ్ళు అనుకున్నారైంది, మనం అనుకోవట్లేదు, భయపడుతున్నాం, అప్పుడు ఎట్లయితుంది? కాదు. అందుకే అసలు మన దగ్గర ఏముంది, మన దగ్గర ఎంత శక్తి ఉంది, మన వాక్కుకి ఎంత శక్తి ఉంది, మన ఆలోచనకి ఎంత శక్తి ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం, ఇష్టం వచ్చిన ఆలోచనలు చేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. కాబట్టి మనకి పాపం అంటుతుంది. అది జ్ఞానం ఉందనుకో, బుద్ధి వికసించిందనుకో, పొమ్మన్నా ఓం పాపం వైపు. ఎలా చేస్తాం? కరెక్ట్ కాదు కదా అని మనసు, మనలోని అంతరాత్మ బోధిస్తుంది మనకి. అప్పుడు అందుకనే మనకి పాపం అంటకుండా, పుణ్యం అంటకుండా ఏమంటుతుంది? మరి ఈ 2 అంటే అంటున్నావు మరి, మరి అసలు ఏమంటుంది? అన్నమయ్య చెప్పిండు మనకి, నాటి బ్రతుకు నాటకము, నాటి బ్రతుకు నాటకము, కారక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నాటి బ్రతుకు నాటకము.
పోవుటయు నిజమే పుట్టుటయు నిజమే నటనడి నీ పని నాటకము. పుడతాము చేస్తాము, ఈ రెండింటి మధ్యలో పుట్టడం అంటే మొదటి శ్వాస, గిట్టడం అంటే చివరి శ్వాస. ఈ రెండు శ్వాసల మధ్యలో ఉన్నదంతా నాటకం. తీరదు పుణ్యము తెగదు పాపము, తీరదు పుణ్యము నగి నగి నీ పని నాటకము. ఏమంటున్నాడు? పుణ్యం వద్దు చేయదు, పాపం వద్దు చేయదు. ఈ రెండు చేస్తే ఏమంటున్నాడు? మళ్ళీ జన్మ వస్తుంది. జన్మ వస్తుంది అంటే నీ ఖాతాలో ఏముంది? కర్మ ఉంది. ఏ కర్మ? పాపం అనే కర్మ ఉంది, పుణ్యం అనే కర్మ ఉంది. పుణ్యం ఉన్నా కూడా రావాలా? ఎందుకంటే నీకు భోగం సుఖం, ఆ సుఖాన్ని అనుభవించడానికి కూడా రావాలి. చూడండి, అందుకే వద్దంటుండు అన్నమయ్య. ఆ భోగం కోసం వచ్చినావు, సరే మొత్తం పుణ్యం చేసినావు, నీకు తెలివితేటలు ఉండే మంచిదానివి, మొత్తం పుణ్యమే చేసినావు, చేసి చచ్చిపోయినావు. వచ్చినప్పుడు ఏం తెచ్చుకుంటావు? సుఖం తెచ్చుకుంటావు, భోగం లగ్జరీ లైఫ్ తెచ్చుకుంటావు. ఉన్నోని ఇంట్లో ఉడతావు, కార్లలో తిరుగుతావు, డబ్బులకి చీరలకి నగలకి కొదువ లేదు. కానీ అప్పుడు మనకేం వస్తుంది? మళ్ళా అహంకారం వస్తుంది, విచక్షణ కోల్పోతాం, మళ్ళీ ఏడికి దిగుతున్నాం? పాపానికి దిగుతున్నాం. పుణ్యం చాలా డేంజర్. పాపం చేయకుండా పుణ్యం చేస్తే పుణ్యము డేంజరే, పాపము డేంజర్. మరి ఏం చేయాలా మేడం? అన్నమే చెప్తున్నాడు. మరి అందుకే ఏం చేయాలి అంటే, ఇది నేను చేస్తున్నాను. పుణ్యం ఎలా వస్తుంది తెలుసా? ఇప్పుడు పద్మా మేడం నేను ఒక ప్రోగ్రాం చేసింది, మీకు ఆనందంతో మేడం అంతా పెట్టుకుంటుంది, నేను ఒక 1000 రూపాయలు అని మీరు ఇచ్చిన నుంచి 100 మందికి చెప్పిండు. నేను ఇచ్చిన నేను అంటున్నావు ఇక్కడ, అది పుణ్యంలోకి పడుతుంది. మన భావంతోనే పుణ్యం పడుతుంది. చూడండి, నేను ఇచ్చాను పద్మకి అని వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకున్నావు. లేకపోతే ఒక ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ పైన నీ పేరు రాసుకున్నావు, ఒక టేబుల్ ఇచ్చి టేబుల్ పైన నీ పేరు రాసుకున్నావు, పిరమిడ్ పెట్టి పద్మశంకర్ అని రాసింది. ఇదంతా పుణ్యం. నేను ఇవ్వలేదు, అందుకని పెద్దలు ఏం చెప్పిళ్ళు? కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియద్దు అన్నారు. ఎందుకు చెప్పారండి? ఎంత గొప్ప సత్యం అండి ఇది. అంటే నేను ఇచ్చాను అన్నది భావం లేదు అక్కడ. నేను ఇవ్వలేదు, ఆయన ఇచ్చిండు, ఆమె తీసుకున్నది. నా దగ్గర నుంచి ఆయన ఇచ్చిండు, అది ఆయన ఇస్తే నా దగ్గర ఉంది. భగవంతుడు నాకు ఇస్తే అనే భావము, హృదయము నీలో ఉండాలి. ఆ కర్మ నీకు అంటదు, అది ఏమైతుంది? సత్కర్మగా మారుతుంది. అంటే నిష్కామ కర్మగా మారుతుంది, ఏమి ఆశించని కర్మగా మారుతుంది. అప్పుడు అది మోక్ష కర్మగా మారుతుంది. పాప కర్మ, పుణ్య కర్మ, నిష్కామ కర్మ. నిష్కామ కర్మకి ఏమైతుంది? జన్మ రాదు, మోక్షం వైపు అడుగులు వేస్తూ ఉంటాం. ఇది బాగా క్లారిటీ వచ్చిందా? అన్నమయ్య చెప్పింది. అన్నమయ్య పాటలు కాదండి పాడింది, ఆత్మ జ్ఞానాన్ని వాడాడు. మనం మాటల రూపంలో చెప్పుకుంటున్నాం, ఆయన పాటల రూపంలో చెప్పిండు. కానీ అన్నమయ్య పాటల రూపంలో మోక్షాన్ని పొందలేడా మేడం అని అడిగింది ఒక మేడం నన్ను. అవి పాటలు కాదు మేడం, మంచిగా బుర్ర పెట్టిను అన్న. బ్రహ్మం ఒక్కటే, పర బ్రహ్మం ఒక్కటే అన్నాడు. ఆయన ఏం చెప్పిండు? మస్తు మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పిండా? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. చండాలుడు ఉన్నది అదే భూమి మీద, బ్రాహ్మణుడు ఉన్నది అదే భూమి మీద. ఎంత చక్కగా చెప్పాడండి. మనకు అర్థమైతే
మనకు అర్థం కావాలి అంటే దానితో మనం ఉండాలి. అందుకే శ్వాసతో మనం ఉంటే శ్వాసలో ఏముందో తెలుస్తుంది, శ్వాస ఎంత గొప్పదో తెలుస్తుంది, శ్వాసలో ఉన్న శక్తి మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. అందుకే శ్వాసతో ఉండమన్నాడు పత్రిజీ బుద్ధుడు. చూడండి, నిద్ర వస్తున్నారు మేడంకి. చూడాలి, మిమ్మల్ని తలకాయ దింపుమని చెప్పాలి. మా కాన్సన్ట్రేషన్ కూడా అటే పోతుంది మళ్ళా. అబ్బా ఏం చెప్పిండండి బ్రహ్మ అంటే అన్నమయ్య. ఆ పాట ఒక రాజు తీసివ్వగానే కరెక్టే కదా, నేను పోవాలి కదా, ఇంకెన్ని రోజులు ఉండాలని చెప్పి మరణాన్ని తీసుకున్నాడు అన్నమయ్య. ఆ పాట లాస్ట్ పాట అంటే రాసిన కీర్తనని వెండి పలకల అంటే రాగి పలకల పైన రాసిన తర్వాత, అంటే నాశనం కాకుండా ఉండాలి అంటే రాగి పలకల పైన ముద్రించిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఒకటి తీసి చదివే లోపల అదే వస్తుంది. అంటే అన్నమయ్య పరిసమాప్తం కావాలి శరీరపరంగా. అట్లా ఎంత బాగా అర్థం చేసుకొని వెళ్ళిపోయింది ఆయన. నాటకం అయిపోయింది, ఇంకా వెంకటేశ్వర స్వామి కోసం వచ్చినావు, ఆయనకు అందించినావు, నీ పని అయిపోయింది, ఇంకా నాటకం అయిపోయింది, పోయిగా అని ఆ పాటలో వచ్చింది. అప్పుడు వెళ్ళిపోయిండు. అందుకని అన్నమయ్య పాటలు ఇంత మీరు నేర్చుకుంటే మీరు చాలా ఎదిగిపోతారండి. దాని పరమార్థం నేర్చుకోండి. పాట నేర్చుకోవడం అంటే చూడకుండా పాట పాడడం కాదు, దాని యొక్క పరమార్థం. ఇలాంటి దానికోసం ఫోన్ మస్తు యూజ్ చేయొచ్చు, చెండాలం కోసం, టీవీ సీరియల్ కోసం, రీల్స్ ఇలా తిప్పడం కోసం కాదు. ఒక రీల్ రాని నెక్స్ట్ ఏమొస్తుందో ఇలా దింపుతూ ఉంటాం, ఇలా తింపుతూ ఉంటే ఇక్కడ మొత్తం చచ్చిపోతాయి. అందుకని ఇలాంటి పాటలు నేర్చుకోవడం కోసం దాని యొక్క పరమార్థం చాలా ఎన్ని పాటలకి పరమార్థం చెప్పిండు. ఆ పాటలన్నీ మన యూట్యూబ్లో ఉన్నాయి. నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ. ఈ పాటకి హరి అంటే ఏంటిది, లక్ష్మి అంటే ఏంటిది అని చక్కగా పాటిండు సార్. ప్రతిదానికి పరమార్థం ఇచ్చిండు పత్రిజీ. దాంట్లో తెలుసుకోండి. నారాయణ అంటే ఏంటిది, ఆత్మ పదార్థం. మనలో ఉన్న ఆత్మే ఆ నారాయణుడు. అందుకని నారాయణ అని చనిపో అంటున్నారు. చూడండి, చనిపోయేటప్పుడు ఎలా చనిపోవాలట, తులసి తీర్థం పోయగానే నారాయణ అని చనిపోవాలని చెప్పింది. అంటే అప్పుడు మన ఆత్మ వాసనతో చనిపోతాం. ఏ వాసనతో అయితే మనం మరణిస్తామో అలాంటి వాసనతోనే మనం మళ్ళీ జన్మ తీసుకుంటాం. కాబట్టి ఇది గరుడ పురాణంలో చక్కగా భగవద్గీతలో కూడా చెప్పింది. అందుకని నారాయణ అంటే ఏంటిది, అయ్యో కొత్త ఇల్లు కట్టుకుంటుంది కానీ 4 రోజులు కూడా ఉండకపోతే కానీ ఈ వాసనతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఇంట్లో ఉంటాడా ఉండడా, ఇక పోయినాక కూడా డౌటా, ఉంటాడా ఉంటాడు. ఇన్నేడు ఇక్కడ ఏ ధ్యాసతో చివరి శ్వాస తుది శ్వాస వదులుతామో అది చాలా గొప్పదండి. గరుడ పురాణంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం జీవించి ఉండంగా, ఈ శరీరంలో ప్రాణం ఉండంగా పరమాత్మ గురించి, నీ గురించి అంటే జీవుడి గురించి, దేవుడి గురించి తెలుసుకుంటావో, మంచాల పడ్డాక చివరి క్షణంలో పరమాత్మ గుర్తొస్తాడట. కానీ ఈ జీవించి ఉండేటప్పుడు జీవుడి గురించి, దేవుడి గురించి ఏం తెలుసుకోవు, నీ ఇష్టం వచ్చినట్టు బతికేస్తావు. అప్పుడు చివరి క్షణంలో పరమాత్మ గుర్తుకు రాని స్థితిలో చనిపోతారు. అప్పుడు ఈ జన్మ కంటే దరిద్రమైన జన్మలోకి వెళ్తాము అని అందులో చెప్తుంది. అంటే చూడండి, చనిపోయే వాసన కూడా గొప్పదే.
వాసన అంటే ముక్కుతో చూసుకునే వాసన కాదండి. స్మృతి, ఆలోచన. ఏ ఆలోచనతో, ఏ భావంతో శరీరాన్ని వదిలిపెడుతున్నావు? మనం నిజంగా ధ్యానంలో ఉండి ఎరుకతో ఉంటే 6 months ముందే మనకి మెసేజ్ వస్తుంది మరణం గురించి. అది మొత్తం గరుడ పురాణంలో, గీతలో అన్నిట్లో ఉంది. అందుకని మనం ఏం చేయదండి, ఈ జీవించి ఉన్నప్పుడే జీవుడు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ మార్గంలో మనం పోతూ ఉంటే చాలు, పూర్తిగా దీంట్లో లీనమైపోవాలి. ఈ వయసు ఉందా, ఆ వయసు ఉందా చూడద్దు. నాశనం కాని చదువు కోసం వయసుతో సంబంధం లేదు. మామూలు బాహ్యంలో ఇక్కడ చదువుకునే బడిలో వయసుతో సంబంధం. కానీ ఈరోజు ఆ పెద్ద వచ్చి కూర్చున్నది, ఆ షోలన్నీ పెట్టి ఇన్నదనుకో, వయసుతో సంబంధమా? షోలు ఇన్నవంటే అనుకో, శ్రద్ధ ఉందనుకో, ఆమెకు వయసుతో సంబంధమా? రెండు ఉండాలి, షోలు ఉండాలి, శ్రద్ధ ఉండాలి. చాలు, వయసు అసలు రాదు చదువు. నాశనం కాని చదువుకు సంబంధం లేదు వయసుతో. మళ్ళీ నిద్ర రావద్దు. శ్రద్ధ ఉంటే నిద్ర రాదండి, పట్టు ఉంటే నిద్ర రాదు, చల్లటి గాలి ఉంటే నిద్ర వస్తుంది. అందుకని మన ఇంట్లో ధ్యానం చేసి ఎనర్జీని సంపాదించుకోవాలంటే మనం నిత్యం ఎలా ఉండాలో మనం తెలుసుకున్నాం. అందుకే ఇది గృహాలయం. ఎప్పుడైతే మనకి కూన ఇళ్ళని నిర్మించిందో ఆ కూన ఇల్లే పిరమిడ్ షేప్. ఆ పిరమిడ్ షేప్ కూన ఇళ్ళల్లో ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఎనర్జీ తాండవం ఆడుతుండే అన్నట్టు ఇంట్లో. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరిది కూన ఇల్లు ఉందనుకో, ఎవరి ఇల్లు అన్నా ఎవరికన్నా సూర్యకిరణాలు రావడానికి అడ్డమైతాయా? సరే, నువ్వు కూన ఇల్లు ముందట 2-3 అంతరాల బిల్డింగ్ కట్టుకున్నావు, వాళ్ళ ఇంట్లో సూర్యకిరణాలు వస్తాయా? అందుకని డాబా ఇల్లు సృష్టించలే యోగులు. అందరి ఇంట్లోకి ఎవరు రావాలి? ప్రత్యక్ష దైవం యొక్క శక్తి రావాలి అని చెప్పి వాళ్ళందరూ ఏం చేసిండ్రు? కూన ఇళ్ళని నిర్మించిండ్రు. అసలు ప్రతి ఒక్క ఇంటికి సూర్యకిరణాలు పడుతుంటాయి, అందుకే అలా నిర్మించింది. ఇక మనకు బాగా తెలివి కదా, అన్నింటినీ నాశనం చేసి ఎలాంటి బిల్డింగ్ ఇది చెప్పండి? మన శవాన్ని వండబెడతారు చూడు, శవపేటిక, అట్లానే ఉంటాయి ఇప్పుడు అన్ని బిల్డింగ్లన్నీ, పొడుగు. ఇది ఎంత అద్భుతం అండి! యోగులు అంత గొప్పగా మన ఇళ్ళని నిర్మించారు. మరణం అనేది చెడు కాదండి. మరణం అనేది ఎందుకు మొక్కుతున్నాం? చనిపోయిన వాళ్ళని. మరి చెడైతే ఎందుకు మొక్కుతాం? పెళ్లి చేసుకున్న వాళ్ళని మొక్కుతామో లేదో కానీ చచ్చిపోయిన వాళ్ళని అయితే మొక్కుతారు. ఆత్మ అక్కడ ఉంది. అక్కడ చనిపోయిన ఆత్మ ఎప్పుడైతే బయటకు వెళ్తుందో, శరీరం చనిపోగానే ఆ ఆత్మని సృష్టించిన పూర్ణాత్మ కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి అందుకని మనం కాళ్ళకి నమస్కారం చేసుకుంటాం. అక్కడ ఎవరున్నారు? ఆత్మ, పూర్ణాత్మ. ఇప్పుడు మనని కన్నా అమ్మ ఉంది కదా, అంటే మనము గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో అంటున్నాం కదా. వీళ్ళు ముగ్గురు ఎవరు అన్నట్టు? ఆన్సర్ రాలేదు. ఈ ముగ్గురు ఎవరు? గురువులు. గురువు బ్రహ్మ అన్నాం కదా, అంటే ఇది తప్పేనా? ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం కదా. వీళ్ళు ముగ్గురు ఎవరు? మరి అసలు భగవంతుడు ఎవరు అంటే ఈ ముగ్గురిని సృష్టించిన శక్తి. స్త్రీ లేదు, పురుషుడు లేదు, శక్తి. అదే ఆది పరాశక్తి. శివుడు గురువే, విష్ణువు గురువే, బ్రహ్మ గురువు. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. అందుకనే వాళ్ళు మనకి నేర్పడానికి భూమి మీదకి వస్తున్నారు. ఒకరేమో పుట్టించిండ్రు. ఇప్పుడు నేను పెళ్లి కాకన్నా ముందు నేను మా అమ్మకి బిడ్డని, పెళ్ళైనాక నాకు ఒక బాబు పుట్టినాక నేను అమ్మాయినా, మరి నాకు ఆడపిల్ల
అలాగే భగవంతుడు సృష్టించిన ప్రతిదీ కూడా పూర్ణాత్మ. ఇప్పుడు నువ్వు 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 అందరూ కూడా మనం ఏమైతాం? పూర్ణాత్మలుగా ఎదుగుతాం, ఆత్మలుగా ఉన్నాం. తర్వాత ఏమైతాం? అమ్మగా మారి ఒక ఆత్మని సృష్టి చేసి పంపిస్తాం అట్లా. అందుకే ఎవరైనా చనిపోతే నాకు ఒక మేడంకి మెసేజ్ వచ్చింది, నా పూర్ణాత్మ ఎవరు, నా పూర్ణాత్మ ఎవరు, నా పూర్ణాత్మ ఎవరని ధ్యానంలో కూర్చుండిపోయింది మొత్తం. అప్పుడు సూర్య భగవానుడు వచ్చి చెప్పింది ఆమెకి, ప్రత్యక్ష దైవము ఆమెకి పూర్ణాత్మ అంటే ఆ సూర్య భగవాను ద్వారా వచ్చిన ఆత్మ అన్నట్టు. సూర్య భగవానుడు, చంద్రుడు, వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి వీళ్ళందరూ దేవుళ్ళని మనం పూజిస్తున్నాం కదా, వారందరూ పూర్ణాత్మలు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనల్ని పంపించిండ్రు వాళ్ళ నుంచి. అలా మనకి ఒక అమ్మ అంటే ఒక దైవం అనేది మనం సృష్టించి పంపించింది. ఇదంతా పెద్ద సబ్జెక్ట్ మీకు అక్కర్లేదు. అది మళ్ళీ అంటే ఎందుకు మొక్కుతాము అని తెలవడం కోసం చెప్పిన. ఎందుకంటే ఎవరైతే ఆత్మ విడుదలవుతుందో ఆ విడుదలైనప్పుడు ఆ పూర్ణాత్మ ఆ ఆత్మ అక్కడ ఉంటాయి కాబట్టి మనం నమస్కారం చేసుకుంటాం. దాన్ని తప్పుగా అంటే చెడుగా భావించదు. మరి ఎందుకు మనము ముట్టుకోము, మరి ఎందుకు మనం స్నానం చేస్తాం, దాన్ని బయట వాడేస్తాం శవాన్ని అంటే, ఏదన్నా కానీ మీరు గమనించండి, చనిపోతే దానికి ప్రాణం లేకపోతే అది బ్యాక్టీరియా తయారవుతుంది, అంటే పురుగులు పడుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అది శరీరం కానీ, ఓ టమాటా కానీ, ఓ వంకాయ కానీ, దాంట్లో ప్రాణం లేకపోతే ఏమవుతుంది? పురుగులు పడుతున్నాయి, అంటే దాన్ని బ్యాక్టీరియా అంటాం. అందుకే దూరం ఉంచి శుద్ధి చేస్తాం ఇల్లుని. ఎందుకంటే ఇల్లంతా వ్యాపించద్దు, అది కొన్ని రోజులు ఉంటుంది, 10 days. ఏదైతే జీవం పోతుందో చనిపోతుందో దానికి పట్టిన బ్యాక్టీరియా ఎన్ని రోజులు శక్తివంతంగా ఉంటుందంటే 10 days. అందుకని 11వ రోజు నాడు కర్మ చేయాలని చెప్పి మనకి చెప్పు. దీని వెనకాల ఇంత అంతరార్థం. అది ఎప్పుడైతే దాని శక్తిని కోల్పోతుందో అప్పుడు ఇల్లంతా శుద్ధి చేసి మనం చక్కగా ఇంట్లోకి వస్తాం. 3 రోజులు బాగా విజృంభిస్తుంది దాని శక్తి. తర్వాత 10 రోజుల తర్వాత మొత్తానికి నీళ్ళకి బట్టలకి బాగా అంటుకుంటుంది. అందుకని ఇక్కడ మనం దేన్ని కూడా నెగిటివ్గా చెడుగా తీసుకోవద్దు. అది ఉంటుందని చెప్పి బ్యాక్టీరియా ఉంటుందని చెప్పి తలస్నానం చేసి శుద్ధి అయ్యి మనల్ని ఇంట్లోకి రమ్మంటారు. కానీ శవము ముట్టుకోవద్దు అది ఇది అన్నది ఏం లేదు. బ్యాక్టీరియా వల్ల మనకి అంటుకుంటే ప్రతి ఒక్కరికి మళ్ళీ రోగాలు అటాక్ అయితే అని చెప్పి దాన్ని దూరం నుంచి వేడి నీళ్ళ స్నానం ద్వారా మనం ఇంట్లోకి శుద్ధి చేసుకున్న తర్వాత రావాలని తప్ప, కానీ దానికి మూఢనమ్మకాలు లేవమ్మా. కాబట్టి చనిపోయిన వాళ్ళు ఎదురు వస్తే ఏమని చెప్పిండు పెద్దోళ్ళు? మొక్కుమన్నారు. మళ్ళీ జరగని పని కూడా జరిగిపోతుందని చెప్పిండు. ఎందుకంటే ఆత్మ పూర్ణాత్మ మనకి ఎదురు వస్తున్నారు కాబట్టి. చూడండి, ఒక పెళ్లి చేసుకున్న పిల్లలు ఎదురొచ్చిన పని అవుతుందో లేదో తెలియదు, కానీ ఒక శవం మనకి ఎదురైతే జరగంది కూడా జరుగుతుంది మంచిది అని చెప్పి చెప్పింది. అందుకని శుభమే అది. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర పాత చీర ఉంది, అది పాతగా అయిపోయింది. ఒక చీర కట్టి కట్టి ఉతికి పాతగా చేసేసిన. ఆ పాత చీర అయ్యో నా చీర ఖరాబ్ అయింది, పాతగా అయిపోయింది నేర్చుకుంటే కూర్చుంటానా? దాన్ని పక్కకు పెట్టి కొత్తగా కొనుక్కుంటానా? అది పక్కకు పెడతాను, దాన్నే పట్టుకొని నేను రోజు ఉతికినా, నేను రోజు కట్టుకున్నా, అది పాతగా అయిపోయింది అని ఏడుస్తానా? ఏం చేస్తాను? పక్కకు పెట్టి కొత్త చీర కొనుక్కొని ఎంత సంతోషంగా కొనుక్కోవడానికి వెళ్తామో అలాగే మన శరీరం ఇంకా నడవడానికి చేత కావట్లేదు, కూర్చోవడానికి చేత కావట్లేదు, ఇలా కూర్చొని ఒక క్లాస్ వినడానికి చేతనైతే లేనప్పుడు ఆత్మ ఇక నీతో ఏం కాదు అని చెప్పి మన శరీరం నుంచి వెళ్ళిపోయి కొత్త శరీరం, కొత్త చీర కొనుక్కున్నట్టు ఈ ఆత్మ కొత్త శరీరం తెచ్చుకుంటుంది. అందుకని దానికోసం ఏడద్దు అని జాతస్య హి ధ్రువో చెప్తారా మీరు? శ్లోకం అంటారా? అనాలి. ఎందుకంటే కనీసం నోటికి రాకపోయినా ఈ 4 రోజులన్నా 4 శ్లోకాలు పలికితే ఏదో ఒకటి చెడు అనేది మన నుంచి
జరిగిపోతుంది. చక్కగా కళ్ళు మూసుకోండి, ఒకసారి ఆపండి. తస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మదాపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. మరొకసారి జాతస్య హి ధ్రువో మృత్యు జన్మ మృతస్య చ తస్మదాపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. కళ్ళు తెరవండి. అంటే ఈ శ్లోకం ఎంత గొప్పదో చూడండి. ఏం చెప్తుంది ఇక్కడ? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మదాపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. మనకేం అర్థం కాలేదు, ఇది సంస్కృతం. కానీ నిజం చెప్తున్నా మేడం, శ్లోకం తప్పులు లేకుండా చదవడం వస్తే సరిపోతుంది. ఇది మనకి చూడకుండా రావాల్సిన అవసరం లేదు, అది బాగా గుర్తుంచుకోండి. మనం టైం అంతా శ్లోకం బట్టి పట్టడానికి వేస్ట్ చేయొద్దు. కానీ ఏం చేయాలా? దాని యొక్క పరమార్థం తెలుసుకోవాలి. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ. ఏం తెలుసుకోవాలి? శ్లోకం ఫస్ట్ చదవాలి, తప్పు లేకుండా నేర్చుకోవాలి. కానీ ఆ శ్లోకంలో భగవానుడు నిన్నేమంటున్నాడు అంటే, పుట్టినవాడు చావగా తప్పదు, చచ్చినవాడు పుట్టగా తప్పదు. మరి ఇది తప్పించుకోవడానికి వీలు లేదు కదా. మరి తప్పించుకోవడానికి వీలు లేని దానికోసం ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు. ఈరోజు మనకంటే ముందు ఒకరు చనిపోయిండు. అయితే సార్ ఏమన్నాడంటే, చనిపోయిన శవాన్ని పట్టుకొని చనిపోబోయే శవం ఏడుస్తున్నది పట్టుకొని అన్నాడు. ఎంత కొత్తగా చిన్న వాళ్ళకి దిమ్మ తిరుగుతాయి తలకాయ. చనిపోయిన శవాన్ని పట్టుకొని ఎవడు ఏడుస్తున్నాడు? చనిపోబోయే శవం. అంటే నేను చచ్చిపోను అని, ఇంకా నేను ఇక్కడనే ఉంటా, నువ్వు పోయినావు అని ఆ తెలివితో ఏడుస్తున్నారు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు భగవానుడు. అందుకంటే మనకు మరణం లేదు కాబట్టి. మరణం దేనికి ఉంది? తోలు బొమ్మకు ఉంది. ఈ పైన ఉన్న ఈ తోలు బొమ్మకి, శరీరానికి ఉంది. కానీ ఆ శరీరాన్ని నడిపించే దగదగ దగదగ మెరిసే ఆత్మకి మరణం లేదు అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. శ్లోకం అయితే జరిగినాం, కానీ దాన్ని ఆచరించాలని ఇప్పుడు మనం ఏం ఆచరించాలి? మరి ఎవరైనా చచ్చిపోతే ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? ఏడవద్దు అన్నాడు. మరి ఏడిస్తే నష్టం ఏంటో తెలుసా? ఆత్మకి పోదు ఆత్మ. అందుకే చెప్పిండు. ఇప్పుడు నీ దగ్గరోళ్ళు, మీ అమ్మనో మీ నాన్ననో మీ చెల్లెనో ఎవరో, అందుకే ఎవరైనా చనిపోతే భరించలేని స్థితికి బతికి ఉన్న వాళ్ళు వెళ్ళకూడదని బంధంలో ఇరుకద్దు అన్నాడు. బంధంలో ఉండాలి, కానీ వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అనే స్థితికి వెళ్ళకూడదు. దానినే మమకారము అన్నారు. మరి మమకారము అహంకారము రెండు సమానమేనండి. ఎవరికైతే అహంకారం ఉందంటామో, మమకారం ఉన్న వాళ్ళు కూడా ఎప్పటికీ ఎదగరు, వాళ్ళు కృంగిపోతారు. అర్థమవుతుందా? అందుకనే మన బాధ్యత, కొడుకుని అన్నావు, నీ బాధ్యత ఏంటి తల్లిగా? అది మాత్రమే నిర్వర్తించు. కోడలిగా నీ బాధ్యత ఏంది? భర్తగా నీ బాధ్యత ఏంది? భార్య మీద. భార్యగా భర్త మీద
నీ బాధ్యత ఏంది? వాటిని మాత్రమే, నీ బాధ్యతలని, నీ ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించు, కానీ మమకారాలని పెంచుకోవద్దు. బంధాల మీద, బంధం మీద ఎప్పుడైతే మమకారం పెరుగుతుందో అందులో ఇరుకుతాము. వాళ్ళు లేకుండా ఉండలేము. అందుకే ఎవరైనా చనిపోతే చూడండి, బతికున్న వాళ్ళు కోలుకోవట్లేదు. కోలుకుంటారా? ఓ నెల అయితే, 2 నెలలు అయితే, సంవత్సరం అయితే బయటకు రారు అసలు. అలా ఉండకూడదని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మరి ఇప్పుడు మనం ఇది ఆచరించన్నా? ఎందుకు భగవద్గీత నేర్చుకుంటున్నాం ఈరోజు? మనం భగవద్గీతలో చెప్పినట్టున్నామా? లేవు. మరి బంధం పెంచుకుంటే దుఃఖం ఉంటుంది, కానీ బాధ్యత ఉంటే దుఃఖం ఉంటుందా? చూడండి రెండింటికి ఎంత తేడా ఉందో. ఒక మనిషికి బాధ్యత ఎంత ముఖ్యమో బంధం అంత డేంజర్. బంధంలో ఉండు కానీ అందులో ఇరగద్దు. చూడు బాధ్యత ఎంత గొప్పది మనది. ఈరోజు బాధ్యతని మర్చిపోతున్నాం మనం. ఈరోజు నా బాధ్యతని నేను అన్ని గ్రామాలకి తిరిగి చెప్తున్నాను, ఒక పౌరురాలుగా, ఈ లోకంలో ఒక వ్యక్తిగా, వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి. అందుకే ఈ శ్లోకం ఎంత గొప్పది చూడండి. ఈ శ్లోకంలో ఏడవకండి, చనిపోవడానికి, తప్పించుకోవడానికి వీలే లేదు. వీలు లేని టైంలో మరి దాన్ని తప్పించుకోవడానికి వీలు లేనప్పుడు పోయిన వాళ్ళు ఎట్లనే పోతారు, కొన్ని రోజులైతే నువ్వు కూడా అడిగే పోతావు కదా అన్న సత్యం తెలుసుకో. అందుకే మనం మాట్లాడేయడానికి పోతాం కదా, వాళ్ళు అయిపోయినాక ఏం మాట్లాడతాం? వాళ్ళ ఇంటికి పోయి ఏం చెప్తాం? పెద్ద పెద్ద మాటలు చెప్తాం. అడిగిపోయి పోయిన వాళ్ళు పోతారు, మళ్ళీ వాళ్ళు ముందు వేరు, మనం వెనక్కి పోతాం కదా, ఏడువా కదా అని చెప్తామా? చెప్పమా? చెప్తాం. అక్కడ వేరే వాళ్ళ ఇంటికాడ చచ్చిపోతే నేను పోయి చెప్తాం. అదే మన ఇంటికాడ పోయి చచ్చిపోతే మళ్ళీ ఏడుస్తుంది. ఎంత ఎక్కువ ఏడుస్తే అంత ప్రేమ అన్నట్టు ఫీల్ అవుతారు. పోయిన వాళ్ళు ఏడిస్తే మంచిది, ఏడవలేదు అనుకో అది ఏడవనే లేదు, చూసినావా కళ్ళ నుంచి ఒక చుక్క నీళ్ళు రాలేదు, ఇట్లా కూడా అంటారు మేడం. రైటే, ఇట్లే అంటే దాని పేరే అజ్ఞానము. కానీ ఏడిచే వ్యక్తికి జ్ఞానం ఉందనుకో మేడం, వచ్చిన వాళ్ళని పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా నా తల్లి చనిపోయింది ఈరోజు, నేను ఏడవా, నా తల్లి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఆత్మ ఇక్కడ ఉంటే స్థానం లేదు ఆత్మకి. మరి నా తల్లి దయ్యంగా ఉన్నా అందరి కోసం నేను ఏడిస్తే నా తల్లి దయ్యం అవుతుంది. మరి అందరి కోసం పట్టించుకోకుండా నా తల్లి ఆత్మ లోకాలకి, పై లోకాలకి వెళ్ళిపోవాలని చెప్పి ఈ వచ్చిన వాళ్ళందరినీ పక్కకు పెట్టి నీ పని నువ్వు చేయడమే జ్ఞానం. అవునా కదా? అందుకనే ఇది చెయ్యాలంటే మనం కొంచెం ఎదగాలి. కొంచెం ఎదగాలి అంటే ఇలాంటి క్లాసులు బోలెడు వినాలి, భగవద్గీత క్లాసులు, ఇలాంటి గ్రంథాలు ఎన్నో చదవాలి, ఇలాంటి ధ్యానాలు ఎన్నో గంటలు చేయాలి. ఈ 3 చేస్తే ఆ స్థితికి వస్తారు. మీరు బాగా మా అమ్మాయి అనిపోయింది, నేను తట్టుకోలేను, ఎందుకంటే నాకు ఎప్పుడు చూసినా ఇంట్లో నాకు పని మనిషిలాగా పనిచేసి పెడుతుండే. ఎట్లా తయారవుతామంటే తల్లిని ఒక బానిసలాగా తయారు చేసుకుంటుంది ఆడబిడ్డ. అమ్మారా అని పిలుస్తాం. ఎందుకు రాలా అసలు? నీ తల్లి నిన్ను కన్నప్పుడు, నీ తల్లి నిన్ను ఎట్లా పెంచిందో, నీ బిడ్డను నువ్వు కన్నప్పుడు నీ బిడ్డను అలాగే పెంచాలా. ఎప్పుడు తెలుస్తుంది? లేకపోతే నీకు అమ్మమ్మరా, నానమ్మరా, అమ్మరా అనుకుంటా వాళ్ళకి ఇచ్చేస్తాం. నువ్వు తల్లి ఎట్లయితావు అప్పుడు? నీ బాధ్యత ఎట్లా తెలుస్తుంది? నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించక ఎప్పుడైతే నువ్వు పక్కకు పెడతావో, వేరే వాళ్ళకి అబ్బాయిస్తావు, మళ్ళీ దానికోసమే భూమికి రాబడుతుంది. గీత ఎంత గొప్పగా వర్ణిస్తుందండి. సరే, తర్వాత ఏమైంది? మా అమ్మ లేకుంటే నాకు ఇంట్లో అసలు తోచదు అనే స్థితికి నువ్వు పోయినప్పుడు మీ అమ్మాయి అనిపోయింది. ఒక మేడం మా దగ్గరికి ఇలాగే వచ్చింది, తన గురించి చెప్తాగండి. అప్పుడు అమ్మాయి అనిపోతే నువ్వు బాగా ఏడ్చినావు. దేనికోసం ఏడ్చినావు అంటే, ఇప్పటి నుంచి నా ఇంట్లో అమ్మ లేకుంటే పనులు జరగవు, మా అమ్మ లేకపోతే ఎట్లా, నాకు నిరంతరం అమ్మనే ఉండే అనుకుంటా ఏడుస్తున్నావు. అమ్మ మీద ప్రేమ లేదు, మన లేదు, అమ్మ లేకపోతే పనులు కావు అని. తర్వాత నా బిడ్డ పాపం చనిపోయిన అమ్మకి జ్ఞానం లేక నా బిడ్డ నా కోసం బోలెడంత ఏడుస్తుందని తల్లి యొక్క ఆత్మ ఆ బిడ్డ దగ్గరనే ఉంటుంది. ఆత్మ లోకాలకు వెళ్ళిపోదు. 11 రోజులు కర్మ చేసినా కూడా
ఆమె ఓ 10 రోజులు ఏడుస్తుంది, ఓ నెల రోజులు ఏడుస్తుంది, తర్వాత ఏడుస్తుందా? పండుగ చేసుకోలేగా. మరి అప్పుడు ఆత్మ నా బిడ్డ ఏడుస్తలేదని బాగానే ఉంది కదా నా బిడ్డ అనుకొని పోతా అని చూస్తుంది. దారి కనబడుతుందా? ఎప్పుడు దారి ఉంటుంది మనకి? మన కోసం తీసుకోవడానికి వచ్చిన ధర్మరాజు గొప్పవాడు. ఒకసారి క్లాస్ కొట్టండి ఆయనకి. ధర్మరాజు మన కోసం తీసుకుపోవడానికి 2 దూతలని, దూతలు అనాల, దయ్యాలుగా దేవుళ్ళు కాదు వాళ్ళు, దూతలు మన కోసం తీసుకోవడానికి వచ్చిన దూతలు వచ్చినప్పుడే ఆత్మకి తోవ కనిపిస్తుంది. నేను రాను, నాకు నా బిడ్డ ఎంతగానో ఏడుస్తుంది, నేను ఇష్టపెట్టి రాను అని ఆత్మ ఆగిపోతుంది. అంటే మనం ఏడవడం వల్ల ఏమైతుంది? ఆత్మకి నష్టం జరుగుతుంది. అందుకే కట్టేయంగేడద్దు, అగ్గి పెట్టేటప్పుడు ఎన్ని చెప్తారండి, దించే కాడ ఏడద్దు ఎన్ని చెప్తారు మనకి. అసలే ఏడద్దు, అన్నిటి కాడ కాదు. ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని ఆ అమ్మ అనే ఆత్మని పైలోకాలకు వెళ్ళిపోమని చెప్పాలి. ఇక్కడ ఏ బంధం కోసం నువ్వు ఆగద్దు, ఇదంతా నాటకం, ఏడుస్తుందంతా నాటకం అమ్మ, వెళ్ళిపో అని చెప్పాలి. అప్పుడే ఆత్మ ఇక్కడ ఆగిపోకుండా, ఆత్మ ఆగిపోయింది అనుకోండి, నెల రోజుల తర్వాత నా బిడ్డ ఏడుస్తలే నేను పోతాయని చూస్తే తోవ లేదు. అందుకని నా దగ్గర వీడియో ఉంది.